తిరుగులేని నాయకురాలుగా ఎదిగి ఎగసిపడిన కెరటమయ్యారు. ఎక్కడైతే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారో అక్కడే పొలిటికల్ కెరీర్ ముగించాల్సి వచ్చింది. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్య స్థాపన కోసం సైనికులతో పోరాడారు. ఇప్పుడు అదే ప్రజానాయకురాలు నియంతగా పేరు తెచ్చుకొని సైనిక పాలనకు కారణమై దేశాన్ని విడిచి వచ్చారు. ఇదంతా కేవలం 45 నిమిషాల్లోనే జరిగిందట. ఇంతకీ బంగ్లాలో ఆ 45 నిమిషాలు ఏం జరిగింది? ఆమెకు అల్టిమేటం జారీ చేసిన వారెవరు? ఆమె ఓ కరుడుగట్టిన నియంత అని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తుంటారు. ఆమె అభిమానులు మాత్రం సైనిక ప్రభుత్వ కబంధహస్తాల్లో నలిగిన దేశానికి స్థిరత్వాన్ని అందించి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఉక్కు మహిళ అంటూ నీరాజనాలు పలుకుతుంటారు. రాళ్లు విసిరినా పూలు చల్లినా ఖాతరు చేయక మొండి వైఖరితో ముందుకు సాగుతూ సుమారుగా 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ రాజకీయాలు ఏకచక్రాధిపత్యంతో శాసించిన ఆ మహిళే 76 ఏళ్ల షేక్ హసీనా. ఏళ్ల పాటు సైనిక పాలనలో నలిగిన బంగ్లాదేశ్కు స్థిరత్వం తీసుకువచ్చిన చరిత్ర ఆమె సొంతం. తన పాలనతో ప్రగతి రథాన్ని పట్టాలెక్కించిన పాలనా దక్షత ఆమె సొంతం. తన మద్దతుదారులతోనే కాదు, మెజార్టీ బంగ్లా ప్రజలతో ఉక్కు మహిళగా ప్రశంసలు అందుకున్న ఆమె ఇప్పుడు అదే ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటు తీవ్రస్థాయికి చేరుకోవటం, ఆ తీవ్రత కాస్త ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి 45 నిమిషాల్లో దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది. ఏ సైనిక పాలన నుంచి బంగ్లా ప్రజలకు విముక్తి కల్పించిందో ఆమెకి సైన్యం 48 నిమిషాల పాటు సమయం ఇచ్చింది. అలా ఆమె ప్రధాని అధికార నివాసం గణభవన్ను ఖాళీ చేశారో లేదో ఆ భవనంలోకి వందలాది మంది ఆందోళనకారులు దూసుకు వెళ్లారు. ఆ భవనంలోని దుస్తులు, కిచెన్లోని చేపలు, హాల్లోని ఫర్నిచర్ ఎవరికి నచ్చింది వారు ఎత్తుకొని పోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారాయి. మరొక వైపు బంగ్లా నుంచి నేరుగా హెలికాప్టర్లో బయలుదేరిన హసీనా భారత్కు చేరుకున్నారు. ఇక్కడ ఆమెకు గౌరవప్రదమైన రిసీవింగ్ దక్కింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సన్నాహాలు మొదలుపెట్టారు. దీంతో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 5వ తేదీన పరిస్థితి చేజారిపోవడంతో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్ జమాన్ షేక్ హసీనాకు అల్టిమేటం జారీ చేశారు. ఇందులో భాగంగా 45 నిమిషాల్లో దేశం విడిచి వెళ్లాలని సమయాన్ని కేటాయించారు. అయితే ఆమెకు మరికాస్త సమయం ఉంటే దేశ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించి ఆ తర్వాత పయనమవ్వాలనుకున్నారని అంటున్నారు. కానీ ఆమెకు సైన్యం అంత సమయం ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో దేశ ప్రజలకు తాను చెప్పాలనుకున్న మాటలు చెప్పడానికి సమయం లేకపోవడంతో సైన్యం నుంచి నోటీసు అందుకున్న తర్వాత హుటాహుటిన షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆమె తన రాజీనామాను అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్కు సమర్పించి బంగ్లా విడిచి భారత్కు పయనమై వచ్చారు. సైన్యం తనకు ఇచ్చిన 45 నిమిషాల్లోనే షేక్ హసీనా బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన రవాణా విమానం C-130లో భారత్ బయలుదేరి వచ్చారు. ఆ సమయంలో ఆమె బంగ్లా నుంచి బయలుదేరిన విమానం భారత్లోకి ప్రవేశించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని అనుమతులు సిద్ధం చేసింది. సోమవారం సాయంత్రం 5:36 యూపీలోని హిండన్ ఎయిర్ బేస్లో ఆమె దిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఎయిర్ బేస్ సేఫ్ హౌస్లో ఎంతకాలం ఉంటారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఆమె ఏ దేశంలో రాజకీయ ఆశ్రయం పొందుతారనేది మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతానికి భారత్లో క్షేమంగా ఉన్నారామె. మరొక వైపు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ కూడా అంగీకరించారు.